రైతుల పరిస్థితి చూడు, అది ఎక్కువ చదవద్దని చదవలేదు, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కడుపు తరుక్కుపోతుంది, అటు ఇటు అన్నదాతకు దగ, కొనుగోలు కేంద్రాల్లో అదనపు తూకం, రైస్ మిల్లుల్లో తరుగు భారం, ధాన్యం విక్రయాల్లో రైతుల అవస్థలు. యాసంగిలో అనేక కష్టాలను అధిగమించి వరి సాగు చేసిన రైతులు ధాన్యం విక్రయాల్లో దగా పడుతున్నారు. రాష్ట్రంలోని పలు చోట్ల కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైస్ మిల్లర్ల చేతిలో అన్నదాతలు నలిగిపోతున్నారు. ఎంత నష్టపోతున్నా ఏమి చేయలేని స్థితిలో మిన్నకుంటున్నారు. ఇక ఇది చూడొక్కసారి, 3 రైతులు కొనుగోలు కేంద్రం నుంచి జారీ చేసిన ట్రక్ షీట్లో 710 బస్తాలుగా నమోదైంది. ఇక్కడ 710 బస్తాలుగా నమోదైంది. 710 బస్తాలుగా నమోదైందట. మరి 710 బస్తాలుగా నమోదైన తర్వాత ఏం జరిగింది, ఏం ఒరుగుతుంది వాళ్ళకి, రైతులకు? 710 బస్తాలు ఇక్కడ నమోదైంది, ఇక్కడ ట్రక్ షీట్లో జారీ చేసే ముందు. తర్వాత రైస్ మిల్లుకు తరలించిన తర్వాత ట్రక్ షీట్లో 689 బస్తాలు. ఈ 21 బస్తాలు ఎవడెత్తుకపోయినరా రైతు? ఎవడెత్తుకపోయినట్టు రైతు 21 బస్తాలు? మీరు కాదా? ఒక్క 3 రైతులకే ఇన్ని ఇబ్బందులు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఎంత దోసుకుంటున్నారు ఈ దరిద్రులందరూ కలిసి? ఈ రైతుల దగ్గర మీరు దోసుకునేది? వ్యవసాయ శాఖ ఏం బీకుతున్నట్టుగా, ఏం చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ అధికారులందరూ కంప్లీట్గా ప్రతి ఒక్కడు రైతును మోసం చేసుకుంటూ వస్తున్నారు. ఇదా వ్యవస్థ? రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం సీతారాం నాయక్ తాండాకు చెందిన ముఖ్య గజన్లాల్ జమీన్లాల్ సజన్లాల్ ఈ నెల 2న స్థానిక కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని విక్రయించారు. తూకంలోనే అదనపు నష్టాన్ని భరించారు. అనంతరం 710 బస్తాలతో లారీని ఎల్లారెడ్డిపేటలోని రైస్ మిల్లుకు తరలించగా అక్కడ 21 బస్తాలు 8 క్వింటాలకు పైగా తరుగు తీసి 689 బస్తాలుగానే నమోదు చేసిండు. వాడు తూకంలో ఆల్రెడీ నష్టపోతుండు. మళ్ళీ మీరు ట్రక్లా ఎక్కించిన తర్వాత ఒక షీటు, మళ్ళీ మిల్లుకు పోయిన తర్వాత ఒక షీటు, ఎన్నిసార్లు నష్టపోవాలి రా భయ్ రైతు? సిగ్గా అనిపిస్తలేదు కొంచెమన్నా?